దీనికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదనమాట. స్మూతీ పెట్టాలో, జ్యూస్ పెట్టాలో చూసేసేయండి మీరు కూడా. ఫ్రెష్‌గా టెంకాయ తీసేసుకోవాలి. వాటర్‌ని, కొబ్బరిని సెపరేట్ చేసేసుకోవాలనమాట. మా పనమ్మాయి దెబ్బ కొట్టేసింది టెంకాయని. ఇలా సన్నగా ముక్కలు ముక్కలు చేసేసుకొని ఒక బ్లెండర్‌లో అయితే వేసేసుకోవాలి. ఈ బ్లెండర్‌ని ఇండియా నుంచి అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో కోకోనట్ ముక్కలు, కోకోనట్ వాటర్, మిల్క్ పౌడర్ వేసేసి మంచిగా షుగర్ మీకు సరిపోకపోతే మీరు షుగర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఒక స్పూన్ వేస్తే బాగుండు అనిపించింది. అందుకే ఒక స్పూన్ షుగర్ అయితే నేను వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇంకోసారి మంచిగా బ్లెండ్ చేసేసి ఒక గ్లాస్లో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా వీక్లీ వన్స్ అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు ఎన్ని టెంకాయల్లో కొబ్బరిని పడేస్తాం చెప్పండి. ఇలా స్మూతీ లాగా చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో. చాలా టేస్టీగా కొంచెం పైనుంచి హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మళ్ళీ కావాలి కావాలి అంటారనమాట ఈ స్మూతీ. చాలా బాగుంది, ట్రై చేయండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.